మొట్టమొదట పొద్దుటూరులో ప్రారంభించిన మరి ఎన్నికల బహిరంగ సభ టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. ఎక్కడ కూడా స్పందన లేదు. ప్రజలు నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు ఖాళీ చేసిన కుర్చీలు నీ మీద ఉన్నాయి. కాబట్టి ఇంకా నీకు మొట్టమొదటి నాంది ప్రొద్దుటూరులోనే నీ పతనం ప్రారంభమైంది. చివరకు తప్పనిసరిగా 2000 మన మే 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో నీకు వ్యతిరేకంగా ఓటేసి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టడం కట్టడం ఖాయం. వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళను వెంటబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తిరుగుతానని చెప్పిన వాళ్ళు. ఎంత నిర్లజ్జ, సిగ్గు, లజ్జ లేకుండా నువ్వు మాట్లాడతావా? నీ మీద నీ అవినాష్ రెడ్డి మీద నీకు కావాల్సిన వాళ్ళందరి మీద సిబిఐ కేసులు పెట్టి కోర్టులలో కేసులు నడుస్తున్నారు. జైళ్ళల్లో ఉంటాంటే కూడా నువ్వుగా వాళ్ళ ఇద్దరు అల్లుడు చంపినాడని మాట్లాడుతావు. ఎంత దుర్మార్గం! నీకు మాట్లాడడానికి ఎట్లా బుద్ధి వచ్చింది ఈ మాట మాట్లాడడానికి? తండ్రిని చంపుకుంటాడు ఎవరన్నా? ఆ తండ్రిని చంపినాడని మరి రాజశేఖర రెడ్డి గారిని, సునీత గారిని, షర్మిల గారిని వీళ్ళందరూ పోటీ చేస్తారని చెప్తారు. కానీ వీళ్ళందరూ దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు షర్మిల ఎక్కడ కలుసుకున్నారు ఎప్పుడన్నా? ఏదో పెళ్ళిళ్ళలో సందర్భాల్లో కలిసిండదు తప్పక సిద్ధాంతాల పరంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి దూరం కలవరు. సునీత గారు ఏమైనా ఒకసారి కలిసిండొచ్చు తప్పక నీ మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి పోయినన్ని సార్లు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు కానీ సునీత గారు రాలే. పెద్ద వాళ్ళందరూ మాకు సాయం చేయమని కూడా పోయి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. నీ దగ్గరికి వచ్చినారు, సాయం చెయ్యి, మా తండ్రి చనిపోయినాడని వచ్చినారు. కానీ నువ్వేం చెప్పినావు? ఈ అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ నీ చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను దోషులుగా గుర్తిస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతాడు అని మాట్లాడారు. ఇప్పుడు నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారిని, వివేకానంద రెడ్డిని చంపిన వారిని ఎంట పెట్టుకొని తిరుగుతాడని మాట్లాడుతావు. నువ్వేమో మనిషివయా? నీకు మానవత్వం ఉందా? మానవత్వ విలువలు ఉన్నాయా? నీకు ఒక మనసు ఉందా? జిల్లా రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు ఎవరు చంపినారని. వాళ్ళు చంపిన వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. ఆ జైళ్ళల్లో ఉండబడినా కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళను చంపిన వాళ్ళని ఎంట పెట్టుకొని తిరుగుతాడని మాట్లాడతాడే. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ వేరే వాళ్ళు ఏదో నువ్వు ఏం చెప్పినా ఏంటంత పరిస్థితులు లేరు. నువ్వు చంపిన వాళ్ళ కోసం నువ్వు కోర్టులో సిబిఐ కేసు వేసినావు. ఎవరో దోషులు ఎవరో తేల్చాలని సిబిఐ కేసును విత్డ్రా చేసుకున్నావు. ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? సిబిఐ అంటే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు తేల్చిండే వాళ్ళు కదా. నీకు అప్పటికే దోషులు తెలుసు, నీకు నీ భార్యకు దోషులు ఎవరు చంపింది తెలుసు. కాబట్టి సిబిఐ వస్తే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతాయి. ఎంక్వైరీలో మనం బయటపడతాం, మనం చేసిన తప్పులు బయటపడతాయని నువ్వు సిబిఐని ఉపసంహరించుకున్నావు. అదే వివేకానంద కూతురు సునీతమ్మ గారు వేసిన సిబిఐ కేసు కోర్టు ఆదేశాల మేరకు కోర్టు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంతమంది నేరస్తులని చెప్పినారు. దాంట్లో అవినాష్ రెడ్డిని కాపాడుకునే దానికోసం నువ్వు సర్వశక్తులు ధారపోసి నరేంద్ర మోడీ గారి దగ్గర మోకరిల్లి, అమిత్ షా గారి దగ్గర మోకరిల్లి ఆయన మీద నువ్వు అరెస్టు కాకుండా నీ ప్రయత్నాలంతా కూడా ఈ 5 సంవత్సరాలు కేంద్రానికి పోయిన ప్రతి దఫా కూడా కేసులు, నీ కేసులు, వీళ్ళ కేసుల గురించి తప్పక వేరే ఏం లేదు. ఈరోజు మళ్ళీ బహిరంగ సభలో ప్రజల దగ్గర దోషులను ఎంటబెట్టుకొని మాట్లాడుతున్నారు. దోషులను ఎంటబెట్టుకొని తిరిగేది నువ్వు. నిన్నటి దినం కూడా నీ ఎంటబడి ఉండేది అవినాష్ రెడ్డి గారు కేసులో దోషి. ఇంత అబద్ధాలు, ఇంత ప్రజలు నమ్మించేంత దుర్మార్గంగా మాట్లాడుతా అంటే నీకు ఎట్లా ఓట్లు వేస్తారనుకుంటున్నావా?